కాసేపట్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం రేవంత్ సమావేశం. వరద నష్టంపై కేంద్ర మంత్రితో చర్చించనున్న ముఖ్యమంత్రి. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నూతన నిర్మాణాలు. 121 కోట్ల రూపాయల నిధులతో జూనియర్ డాక్టర్లకు హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం. శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో పిల్లలతో చెరువులో దూకి తల్లి ఆత్మహత్య. ఘటనలో తల్లి, కుమారుడు, కూతురు మృతదేహాలు లభ్యం. ప్రాణాలతో బయటపడ్డ మరో కుమారుడు విఘ్నేష్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో సంచరిస్తున్న నెమళ్లు. బెండి, పెద్దబొడ్డపాడు పొలాల్లో కనువిందు చేస్తున్న మయూరాలు. సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై వాహనదారుల ఇక్కట్లు. నేషనల్ హైవేపై భారీ గుంత. 3 రోజులైనా చేయని మరమ్మతులు. హైదరాబాద్లో రెచ్చిపోయిన దొంగ బాబాలు. ఇంట్లో దయ్యముంది, పూజలు చేయాలంటూ డబ్బులు కాజేసిన కేటుగాళ్లు. పలు దఫాలుగా జయనందిని నుంచి 28,32,000 కొట్టేసిన నిందితులు. ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం. బీభత్సం సృష్టించిన ఈదురు గాలులు. పెంపుడు జంతువులను మింగేసిన బుడమేరు వరద. 4-5 రోజులుగా యజమానులకు దూరమైన కుక్కలు. పెంపుడు కుక్కలను వెతుక్కుంటూ వెళ్లి తెచ్చుకుంటున్న యజమానులు. కర్ణాటకలో తెరపైకి మరో స్కామ్. కరోనా సమయంలో కోట్లాది రూపాయల మేర అవకతవకలు. రాష్ట్ర సర్కారుకు సమర్పించిన రిపోర్ట్లో కీలక పత్రాలు మిస్సింగ్. కర్ణాటకలోని హుబ్లీలో చోరీకి గురైన బంగారం, వెండి రికవరీ. చాముండేశ్వరి జ్యువెలరీలో ఇటీవల భారీ చోరీ. దొంగల్ని అదుపులోకి తీసుకొని వెండి ఆభరణాలు సీజ్ చేసిన పోలీసులు. వారణాసిలో గంగా నదికి తగ్గిన వరద ఉధృతి. భక్తుల పుణ్యస్నానాలకు అనుమతి. ఉత్తరప్రదేశ్ చందౌలీలో గ్రామస్తులపై వైల్డ్ యానిమల్ దాడి. 6గురికి తీవ్ర గాయాలు. హాస్పిటల్కు తరలింపు. జెలెన్స్కీ చట్టబద్ధ అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదన్న రష్యా. 2014 తిరుగుబాటు తర్వాత దేశంలో ప్రజాప్రభుత్వం ఏర్పడలేదన్న క్రెమిన్ ప్రతినిధి. ఉక్రెయిన్ అధ్యక్షుడికి జెలెన్స్కీని గుర్తించడం లేదన్న దిమిత్రీ పెస్కోవ్. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు గట్టి షాక్. ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎన్డీపీ. లిబరల్ సర్కార్ స్వార్థపూరితంగా ఆలోచిస్తుంది అన్న న్యూ డెమోక్రటిక్ పార్టీ. తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాయుగుండం ముప్పు. ఉత్తర ఒడిశా లేదా బెంగాల్ తీరం వైపు వెళ్లే అవకాశం. 3 రోజుల పాటు కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఛార్జిషీట్. రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చిన పోలీసులు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలున్నాయన్న పోలీసులు.